నమస్కారం, నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, తాజాగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అటవీ అధికారుల వర్క్షాప్ నిర్వహించడము, దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. యావత్ దేశం మొత్తం తలెత్తుకునేలాగా, అంటే నివ్వెరపోయేలాగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వాటిని సాక్షాత్తు ఆ శాఖ అధికారులు ప్రశంసిస్తూ ఆయన గురించి మాట్లాడటం, దీన్నంతా ఎలా చూడొచ్చు? నిజంగా నా చిన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆయన దేవుళ్ళ అంటోడరా అని విన్నాను. కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను. చాలామంది చాలా సమస్యల మీద మాట్లాడారు. కానీ ఈ అడవి భూములు కాపాడుకోవాలి, అటవీ సంపదను కాపాడుకోవాలి, దాని మీద బతికేటటువంటి కొంతమంది కళాకారులను కాపాడుకోవాలని నిన్న మాట్లాడిన ఎన్ని విషయాలు చూశాను నేను. నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనిపించిందండి. అంటే వాళ్ళ మాటల్లో ఎవరో రాజకీయ నాయకులు వస్తుంటారు, ఏవేవో చెప్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిజమైన రాజకీయ నాయకుడు మీరు వచ్చారు సార్, మీ ధైర్యంతో నేను కొన్ని సమస్యలు కూడా సాల్వ్ చేశాను ఆఫీసర్ చెప్పడం ఒళ్ళు గగురు పడిచింది నాకైతే. ఇక దాని గురించి మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే దేశం నెంబర్ 1 స్థానం, ఇప్పుడున్నటువంటి స్థానం కంటే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి మన దేశం వెళ్ళే అవకాశం ఉంది. అంత గొప్ప నీతిగా పరిపాలన చేస్తున్నాడు, చిన్న పదవైనా సరే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బొమ్మల గురించి మాట్లాడారు, కొండపల్లి బొమ్మల గురించి. వారి నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అన్ని మిషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ జీవనోపాధి దెబ్బతినిపోయింది పూర్తిగా. ఇంతకుముందు ఆ కళాకారులు ఉండి బ్రహ్మాండమైన బొమ్మలు తయారు చేసి ఊరూరు ప్రతి ఇంట్లో కూడా బొమ్మలు ఉండేవి. మా చిన్నప్పుడు మా ఇంట్లో ఆటలతోనే ఆడుకునేవాళ్ళం. దేవుడు మందిరంలో కూడా అవే ఉండేవి. అవే అంటే దేవుడు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అవే ఉండేవి. మనం ఆడుకునేవి కూడా అవే, ఆ చెక్క బొమ్మలతో ఆడుకునేవాళ్ళం. చాలా ఆనందంగా ఉండేది, చాలా అద్భుతంగా ఉండేది. వాళ్ళ గురించి ఆలోచించడం కనుమరుగైపోతున్న. నిజంగా అలాంటి బొమ్మల్ని తీసుకుని వెళ్ళి సాక్షాత్ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బొమ్మల్ని తీసుకెళ్ళి అటు అమిత్ షా గారికి ఇవ్వడం, లేకపోతే పిఎం గారికి ఇవ్వడము, ప్రతి చోట వర్క్షాపులు పెట్టడము, అవును, ఇదంతా నిజంగా చాలా గర్వకారణంగానే. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవ అద్భుతం అండి. ఎందుకంటే తర్వాత ఒక చిన్న సంశయం వచ్చింది కదా, ఈ బొమ్మలు తయారు చేస్తే చెట్లు నరికేయాలి. ఆయన సూచించింది అసలు ఎంత ఆలోచిస్తున్నాడు జనాల గురించి. తుఫాన్లు వచ్చినప్పుడు ఉన్నటువంటి చెట్లని గట, ఆ పడిపోయిన చెట్లని వినియోగిస్తే చెట్లు నరకాల్సిన అవసరం లేదని ఆలోచించడం చాలా గొప్ప ఆలోచన అది. నిజంగా చెప్పాలంటే ఇంత గొప్ప ఆలోచనలు చేస్తూ రాష్ట్రం గురించి ఇలా తప్పిస్తున్న వ్యక్తులు చాలామంది అరుదుగా ఉంటారు. నిజంగా అటవీ అధికారులు ప్రతి ఒక్కరూ చెప్తుంటే ఇంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని అభిమానులుగా మాకు అసలు నిజంగా భలే ఆనందంగా ఉంది. మరి అటవీ అధికారుల జోలికి వస్తే, అంటే ఎన్నికల తర్వాత, అంటే ఇప్పుడు ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. గతంలో జనసేనానికి అయితే అటవీ అంటే ఆయన మాట తీరాలనుకుంటే తోలు తీస్తానా కొడగలరా అని ఇలా ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పదవుల్లో ఉండగా ఆయన మాట్లాడింది అయితే, ఎవరైతే సరే అంటే మీ ధర్మం, మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి, మీ జోలికి ఎవరైనా వస్తే, మీ విధులకు ఆటంకాలు కలిగిస్తే మీ వెనకాల నేనున్నాను అని చెప్పని మాట్లాడిన తీరు మీరు ఎలా వర్ణిస్తారు? గత 30-40 సంవత్సరాలుగా నాకు తెలుసు రాజకీయం. అలాంటి మాట చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక అధికారులకి, అటవీ అధికారులకి నేను అండగా ఉన్నాను. ఎవరైనా అడ్డు వస్తే రాజకీయ నాయకుడు కానీ, వాడు ప్రభుత్వ ఉద్యోగి కానీ, లేకపోతే గోండాలు కానీ, రౌడీలు కానీ, ఎవడన్నా మీ అధికారుల జోలికి వచ్చినా మీకు నేను అండగా ఉన్నాను అని ఒక్క మాట చెప్పాడట, అంతే. వాళ్ళతోటి అంటే నిన్న చెప్పడం కానీ, నిన్న ఎప్పుడు మామూలుగా చెప్పాడు, అంతకుముందే చెప్పారట. చాలా కేసులు సత్వరమే వాళ్ళు క్లియర్ చేసేసుకుని బ్రహ్మాండంగా ఎలాంటి తప్పు జరగకుండా వాళ్ళ ఉద్యోగం బ్రహ్మాండంగా చేసుకుంటున్నారని నిన్న చెప్పారు కదా. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈయన చూస్తే ఈయన ఇంత అలా ఉంటారా నాయకులు అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని గమనిస్తుంటాను. ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం వస్తాడు. అప్పుడు ఆ కోర్టు ఒక ఆస్తి ఏదో 1.5 2 కోట్లు 3 కోట్లు ఉన్నవాళ్ళు తిరిగి ఎమ్మెల్యేగా దిగిపోయినప్పుడు, లేకపోతే 2 ఎమ్మెల్యేగా మారినప్పుడు 100 కోట్లు అయిపోతుంది. అలాంటి దుర్మార్గమైన రాజకీయం జరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి మహానుభావులు, అంటే పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో సమస్యలు తీరుతాయి. మనకి ఎప్పటి నుంచో ఏవో సమస్యలు ఉంటాయి. ప్రజలన్న తర్వాత, సమాజం అన్న తర్వాత ప్రతి వ్యవహారంలోనే సమస్యలు ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు నిన్న ఈ వర్క్షాప్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ ఈ తీర ప్రాంతానికి సంబంధించి కావచ్చు, కేవలం ఉప్పాడ మాత్రమే టార్గెట్ కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ మొత్తం కాపాడటం బాధ్యత అనేలాగా తీర ప్రాంతానికి ఒక రక్షణ గోడకు సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు
అడ్డుగా నిలబడుతుంది రాకాసి అలలకు ప్రజలకునా? ప్రజలకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా, అంటే వాస్తవంగా ఈ తీరం వెంబడి పూర్తిగా మనం పనిచేయాలంటే ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఇబ్బందిగా ఉంది కాబట్టి చేయలేదు. ఇంపార్టెంట్గా ఎక్కడైతే ఎక్కువ కోతకు గురవుతుందో అలాంటి చోట ముఖ్యంగా పూర్తిగా కట్టాల్సిందే. కట్టకపోతే, ఎందుకంటే మత్స్యకారుల జీవితాలు, అసలు మీరు ఎప్పుడన్నా వెళ్ళారో లేదో నాకు తెలిసి, ఎలా పక్కనే ఇళ్ళు ఉంటాయి, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు బాబు. తిరరేకి కూడా చూశాను సార్, ఉప్పాడు నేను వెళ్ళాను, చూశాను. గుండె దడదడలు ఆడుతుంటుంది, వచ్చి కొడుతుంటాయి ఇంటిని ఆ కెరటాల. ఉప్పాడులో నేను చూశాను. కానీ అలాంటి వాళ్ళకి అండగా నిలబడడం నిజంగా చాలా గొప్ప త్యాగం అని చెప్పాలి. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఉప్పాడే కాకుండా మత్స్యకారుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ప్రతి ఒక్కరికి అడ్డుగా గోడగా నేను నిలబడతానన్న చెప్పాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా మీలాంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నందుకు, మీ అభిమానులుగా మేము ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. నిజంగా ఇలాంటి త్యాగాలే కదా మనిషిని దేవుడు చేసేది, అంతే కదా. ఇలాంటి త్యాగాలు చేస్తేనే మనిషిని దేవుడు. పద్దాక మా దేవుడు దేవుడు అంటున్నామని మీరేం అనుకోవద్దు. ఎందుకంటే చిన్న సాయం చేసి ఒక్కరోజు ఒక పూట అన్నం పెట్టినోడే దేవుడైతే, ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి సంపాదన మొదలుపెట్టిన తర్వాత ఎన్నో కుటుంబాలను ఆదుకుని ఎంతో త్యాగం చేసిన వ్యక్తి ఈయన్నేమనాలి మనం. అందుకోసమే ప్రతి నిమిషానికి పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ఆలోచిస్తాం, ప్రజల గురించి ఆయన ఆలోచిస్తారు. మరి ఇంకొక చిన్న మాట సార్ ముగించే ముందు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ పేరు చెప్పగానే తెలంగాణలో ఒక ప్రకంపనలు ఒక స్థాయిలో వినిపిస్తూ ఉంటాయి. మరి అదే ప్రకంపనలు ఇక ఏపీలో కూడా మొదలవబోతున్నాయి అన్న మాటలు అన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరి కలయిక, వీళ్ళు అంటే ఏమైనా మాట్లాడుకుని ఉండొచ్చు, ఒకవేళ ఏపీలో కూడా మరో హైడ్రా వచ్చే అవకాశం ఉందంటారు? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలామంది చెడ్డ పేరు వచ్చింది హైడ్రా వల్ల అని అంటారు. కాదు, ఎందుకంటే హైడ్రా వచ్చిన తర్వాత ఇక్కడున్నటువంటి, అంటే చుట్టుపక్కల హైదరాబాద్ 100 కిలోమీటర్లు విస్తరించినటువంటి ఈ మహానగరం ఎన్నో కబ్జాలకు గురైపోయింది. ఎన్నో వేల కోట్ల రూపాయల భూమి కొంతమంది కబ్జాకోరలో ఉండిపోయింది. అలాగే కాకుండా మనకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కానీ, తర్వాత మంచినీటి వనరులను పెంచేటటువంటి కుంటలు, చెరువులు, వీటిని దారుణంగా కబ్జా చేసేశారు. కానీ ఇలాంటి అంటే పెద్ద స్థాయి బడావాళ్ళు ఉండొచ్చు, కానీ చిన్న చిన్నగా రోడ్డు పక్కన చిన్న జీవనోపాధి చేసుకునే వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడింది కదా. ఖచ్చితంగా పడుతుందమ్మా. ఇప్పుడు చెట్టు పెడితే మొదలు ఒకటి తగిలితే చివరి ఒకటి తగులుతుంది. నేను ఏం చెప్తానంటే, ఈ రంగనాథ్ గారు చేయగల సమర్థుడే, కానీ నిజంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి ఈ సందర్భంగా. ఎందుకంటే హైడ్రా లాంటిది పెట్టి ఈవేళ నేను మా ఇంటి దగ్గర సున్నం చెరువు అని ఉంది, అది ఎంత దుర్గంధాన్ని వెదజల్లి 2-3 కిలోమీటర్లు స్మెల్ వచ్చేసి చండాలం అయిపోయింది. చాలామంది ఆక్రమించేసారు చుట్టూరుని, శుభ్రం కొట్టుబడేసి దాన్ని ఎలా తయారు చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ రంగనాథ్ గారు. అసలు వాటర్ లేదు, ఇప్పుడు శుభ్రంగా లోతుగా తవ్వేసి అదొక అద్భుతమైన ప్రదేశంగా మనం వాకింగ్కి కానీ దీనికి కానీ, మళ్ళీ ఎప్పుడూ కబ్జా అవ్వకుండా పటిష్టమైన గోడ కట్టేస్తున్నారు చుట్టూ. ఇప్పుడు మరి ఇలాంటి వ్యవస్థ ఏపీలో కనుక వస్తే కూటమి ప్రభుత్వ యొక్క మూలాలు ఏమైనా కదిలే అవకాశాలు ఉంటాయా, లేకపోతే వైసీపీ వాళ్ళ మూలాలు కదులుతాయంటారు? అందరు మూలాలు కదులుతాయి. ఇప్పుడు వైసీపీ వారి కోసమో లేకపోతే టీడీపీ వారి కోసమో చేయడు, ఈయన ప్రజల కోసం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అది ఎవడన్నా కానీ, అది ఏ పార్టీ వాడన్నా కానీ, మన పార్టీ వాడన్నా కానీ, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇల్లే అందులో ఉన్నాయి తీసి అవతల పారేస్తాడు. నిజంగా మన రంగనాథ్ గారు కలవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గట్స్ ఉన్న ఆఫీసర్ అతను. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఆ గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆయన. అంత గట్స్, ఎక్కడ ఎవరికే భయపడ్డు, ఎవరు బెదిరించినా భయపడే వ్యక్తి కాదు. అలాగని చెప్పి ఎవరి మీద జులించాడు ఆయన. ఇది న్యాయం, తరతరాల బిడ్డల భవిష్యత్తుకు బాగుంటుంది. ఇప్పుడు చెరువులను కొట్టి ఈవేళ హైదరాబాద్ నగరాన్ని నిజంగా మంచినీటి వనరుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను. ప్రతి చెరువును కూడా క్లీన్ చేసి బాగా లోతుకు తవ్వించేసి మా వాటరు భూగర్భ జలాలు పెంచాలని తపంతో చుట్టూ ఉన్నటువంటి చెరువులు కుంటలు కొట్టేసి అక్రమాలు కొట్టేసి సక్రంగా చేస్తున్నాడు అతను. నిజంగా చాలామంది, కొంతమంది నష్టపోవడం సరే, అది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ అయిపోయింది. దొంగ రిజిస్ట్రేషన్ ఏం చేశారు 20-30 సంవత్సరాల క్రితం? ఎలా చేశారు? మీ గవర్నమెంటే చేసింది కదా, మరి మీరే ఎలా కొట్టేస్తా అంటే, అవును, అప్పుడు తప్పు చేసిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు తప్పు చేశారు. మరి ఇప్పుడు ఈయనకొచ్చి కాపాడాలని ఈయనకు వచ్చాడు. నష్టపరిహారం ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం ఇవ్వాలి. వాస్తవంగా డబ్బు పెట్టి కొనుక్కున్నాడు కదా, నష్టపోతాడు కదా. ప్రభుత్వం సాయం చేయకపోతే అన్యాయం అయిపోతాడు కదా. కాబట్టి ఆక్రమదారుల్ని శుభ్రంగా తీసేయవలసిన అవసరం ఉంది. కానీ సక్రమంగా కట్టుకుని ఏ అవకాశము లేక
ఎవరి దగ్గర తురుమ పడవ ఇచ్చి ఆ కాలువ పక్కన ఆ కుంట పక్కన గుడిసెలు వేసుకుని చిన్న చిన్న రేకులు కట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వేరే మార్గం చూపించాలి. వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే బ్రహ్మాండమైన హైడ్రాకి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. హైడ్రా కమిషనర్ ఇది మంచి పేరేనే, ఆయన మంచి చెడు ఏముండవు. అద్భుతంగా అందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దుర్మార్గులు దూరంగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి, మంచి మనసున్న మనిషి ఆయన రంగనాథ్ గారు. ఈవేళ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిశారంటే నిజంగా నిన్న పోస్టర్ చూస్తేనే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక నిజాయితీ పరులు, ఎక్కడా తల వంచినటువంటి బాధ్యతగా అందరూ బాగుండాలి, బాగుంటేనే ప్రజా జీవితం బాగుంటుంది. మనం ఇప్పుడు ఉంటాం, రేపు ఉండబోతాం. కానీ ప్రజా జీవితానికి ఎలాంటి ఆటంకం లేకుండా సమాజాన్ని బాగుపరచాలనే వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ దొంగలకమ్మో ముచ్చమట్లు పడుతుంది, మంచి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.